సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మాధవరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఈ వాలటైల్ మార్కెట్లో కాస్త డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకుందాము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అనిశ్చితే నెలకొని ఉంది. అటు స్టాక్ మార్కెట్లు, ఇటు మ్యూచువల్ ఫండ్స్ అన్ని 10 to 12% ఫాల్ అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఏవో లార్జ్ క్యాప్స్ అంటాము, మిడ్ క్యాప్స్ అంటాము, లేదంటే స్మాల్ క్యాప్స్ అంటాము, ఇంకోటి ఏదో హైబ్రిడ్ ఫండ్, ఆ ఫండ్, ఈ ఫండ్ రకరకాలు మాట్లాడుకుంటాం కదా. ఇంత యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇంత అనిశ్చితుల నేపథ్యంలో అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అసలు? సో ఇక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి 15% పడిందండి. 15% మనకి నిఫ్టీ పడితే, బ్యాంక్ నిఫ్టీ 19% పడింది. మిడ్ క్యాప్స్ అయితే 15%, ఇంక అన్నిటికన్నా వరస్ట్ మనకి స్మాల్ క్యాప్స్లో అయితే 22% వరకు స్మాల్ క్యాప్స్ అయితే మనకి కరెక్షన్ జరిగింది. సో డెఫినెట్గా అందరూ కూడా, అంటే మా దగ్గర కూడా క్లయింట్స్ వస్తూ ఉన్నారు, మేడం ఇవైతే ఎప్పుడు రికవరీ అవుతుంది అనేది అందరూ అడుగుతూ ఉన్నారు. 2 years దాదాపుగా అయింది. ఈ మార్చ్లో అండి, ఎస్పెషల్లీ మార్చ్లో అయితే మాత్రం అసలు బ్లడ్ బాత్ ఒక్క రకంగా లేదు మ్యూచువల్ ఫండ్స్లో. చాలా వరకు, అంటే ఇంతవరకు జరిగింది ఒక ఫాల్ అయితే ఈ మార్చ్లో జరిగింది ఒక స్టీప్ ఫాల్ అని చెప్పొచ్చండి మ్యూచువల్ ఫండ్స్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా గమనించే ఉంటారు మార్చ్లో జరిగిన ఈ పర్టికులర్ ఫాల్ అనేది. సో మనకి అంటే మీకు లార్జ్ క్యాప్స్ తీసుకున్నారనుకోండి, దాదాపుగా 12 to 14%. ఇంత నెగిటివిటీ అనేది లాస్ట్ 5 years నుంచి ఎవరు చూడలేదు. ఎప్పుడు కూడా ఇంత మ్యూచువల్ ఫండ్స్లో ఒక 12%, 14% పడిపోవడం అనేది మనం చూడలేదు. లార్జ్ క్యాప్తో సైతం అండి, అంటే ఎక్కువగా ఏమనుకుంటామంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ కరెక్ట్ అవుతాయి, లార్జ్ క్యాప్స్ అసలు రెసిలియంట్గా ఉంటాయి, అసలు పడిపోవు అంటారు. అలాంటిది లార్జ్ క్యాప్స్లో కూడా, ప్రతి ఒక్క లార్జ్ క్యాప్లో కూడా 12 to 14% వరకు మనకి ఫాల్ కనబడింది. అలానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కూడా 15% వరకు కూడా చాలా వరకు మనము ఈ ఫాల్ అనేది చూసాము. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యుద్ధ సమయంలో అసలు తక్కువ ఫాల్ అయినవి, రెసిలియంట్గా స్ట్రాంగ్గా ఉన్న ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఎస్ అండి. దాంట్లో మేము 3 కేటగిరీస్ ఖచ్చితంగా మేము అదే చెప్తూ ఉంటాము, మీరు ఈ కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాంటి అన్సర్టనిటీస్లో మీకు చాలా రెసిలియంట్గా మీ పోర్ట్ఫోలియో ఉంటుంది. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అండి. ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే, మార్కెట్స్ హైలో ఉండేటప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గించేసి డెట్ పోర్షన్ ఎక్కువ పెడతారు. అంటే దే కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్. అంటే 30% డెట్లో పెట్టి 70% ఈక్విటీలో పెట్టచ్చు. ఇప్పుడు మార్కెట్స్ చాలా డౌన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ 70% ఈక్విటీలో పెట్టి 30% కూడా డెట్లో పెట్టచ్చు. సో ఈ విధంగా ఫండ్ మేనేజర్కి ఈ వెసులుబాటు ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఉంటుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది ఒక స్కీమ్ని అయితే మనం పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ మిగతా కేటగిరీస్ అయిన స్మాల్ క్యాప్స్ కానీ, మిడ్ క్యాప్ కేటగిరీస్, లేకపోతే మీకున్న ఫ్లెక్సీ క్యాప్స్ కన్నా కూడా ఇందులో మీకు తక్కువ మనకి లాస్ అనేది కనిపించింది. సో ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్, అడ్వాంటేజ్ ఫండ్స్లో మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళవి కానీ, ఎస్బీఐ వాళ్ళవి కానీ ఉన్నాయండి. సో దోస్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అలానే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ అండ్ డెట్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో అగ్రెసివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఈక్విటీలో 65% ఉంటుంది, 35% ఏమో మీకు డెట్ ఉంటుంది. అలానే అగ్రెసివ్ డెట్ ఫండ్స్ ఉంటే, డెట్ బేస్డ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అందులో 65% డెట్ ఉంటే 35% వరకు ఈక్విటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ హైబ్రిడ్ ఫండ్స్ని కూడా ఒకసారి, ఈ డెట్ బేస్డ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా మీ అకౌంట్లో, అంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో లేవో ఒక్కసారి మీరు చూసుకోవాలండి. సో డెఫినెట్గా అవి మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాయి. తర్వాత ఏంటంటే డెట్ ఫండ్స్. ఈ డెట్ ఫండ్స్ ఏంటంటే కొంచెం మోడరేట్గా, అంటే మీకు రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో ఇలాంటి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నా ఐటీ ఎంప్లాయీస్ అనిశ్చితి కనబడుతుంది. ఈ గ్యాస్, ఈ లేకపోతే ఈ పెట్రోల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి బిజినెస్ ఆగిపోయిందండి. చాలా మంది బిజినెసెస్లో ఆగిపోయాయి. ఈ బిజినెస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఒక్కొక్కసారి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటప్పుడు లాసెస్లో ఉన్నవి ఎవరు కూడా సేల్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక డెట్ ఫండ్ కానీ ఉన్నట్లయితే, ఆ డెట్ ఫండ్లో అయితే మీకు అట్లీస్ట్
6-7%, 8% ఏ విధంగా అయినా, అంటే మార్కెట్స్తో సంబంధం లేకుండా డెట్ ఫండ్స్లో ఓన్లీ కార్పొరేట్ బాండ్స్లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి అనిశ్చితి మీకు వచ్చినప్పుడు ఏ స్కీమ్ నుంచి మనం తీసేసి బయటకు వచ్చేయాలి అనేటప్పుడు మనకి డెట్ ఫండ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఒక్కసారి ఈ మొత్తం కేటగిరీస్ మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఫ్లెక్సీ ఫండ్స్ ఉండొచ్చు, లేకపోతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఆ తర్వాత లార్జ్ క్యాప్స్ ఉండొచ్చు, ఆ తర్వాత మీకు మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్లో మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా పడుతున్నాయి. ఈ గోల్డ్ సిల్వర్లో కూడా ఈటీఎఫ్స్లో కూడా ఇప్పుడు నెగిటివ్ రిటర్న్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్తున్న ఈ డెట్ ఫండ్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ మీరు ఖచ్చితంగా కొన్ని యాడ్ చేసుకోండి. బట్ అగైన్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, ఎందుకంటే ప్రతి క్లయింట్ సిచ్యువేషన్ కానీ, ప్రొఫైల్ కానీ, రిస్క్ ప్రొఫైల్ కానీ, రిటర్న్ ఎక్స్పెక్టేషన్, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీటి గురించి మీరు మళ్ళీ స్పెషల్గా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ మమ్మల్ని కానీ మీరు కన్సల్ట్ చేసినట్లయితే ఎలాంటి డెట్ ఫండ్, ఎలాంటి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఎలాంటి హైబ్రిడ్ ఫండ్, ఎంత పర్సంటేజ్, ఎంత అమౌంట్తో మనం మెయింటైన్ చేయాలో ఖచ్చితంగా తెలుసుకునే పరిస్థితి అయితే వచ్చిందండి. ఎందుకంటే ఇలా అంటే ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే స్టాక్ మార్కెట్ ఎంత పడినా మ్యూచువల్ ఫండ్స్ అసలు తక్కువ రిస్కే ఉంటుంది అనుకుంటారండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో ఆ రిస్కీ ప్రోడక్ట్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ మార్కెట్స్. మనం ఇంత ఫాల్ 15% పడింది కాబట్టి ఎఫెక్ట్ ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ మీద కూడా మనకి కనపడింది. అంటే ఎప్పుడు మనకి మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్సే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, కానీ ఈసారి లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా మీరు అందరు గమనించే ఉంటారు. మీ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా మీకు ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే మేము అందరికీ చెప్పాల్సింది, చాలా మంది ఎస్ఐపీస్ ఆపేస్తున్నారండి. ఎస్ఐపీస్ ఆపేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఎన్ఏవికి, అంటే తక్కువ ఎన్ఏవి ఉంది కాబట్టి మీకు ఎక్కువ యూనిట్స్ ఎక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి అనుకుంటే, చాలామంది ఇప్పుడు మా దగ్గర క్లయింట్స్ వస్తున్నారు, మేడం మేము ఒకేసారి లంసమ్ 2 లక్షలు మేము ఒక స్మాల్ క్యాప్లో పెట్టేశాము, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ దగ్గర ఏదైనా మనీ ఉంది అంటే ఫస్ట్ ఈ స్మాల్ క్యాప్లో మీ దగ్గర ఏదైనా 1 లక్ష రూపాయలు కానీ 50,000 ఉంటే ఈ స్మాల్ క్యాప్లో కొంచెం యాడ్ చేసుకోండి. సో దట్ మీకు మార్కెట్స్ రికవరీ అవ్వగానే మళ్ళీ కూడా ఇమ్మీడియట్గా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎస్ఐపీలు ఆపొద్దు. ఏదైనా యావరేజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్లోని, లార్జ్ క్యాప్స్లో కొంత అమౌంట్ మీరు అంటే ఒకేసారి లంసంలో పెట్టే వాళ్ళకి చెప్తున్నాము, కొంత అమౌంట్ మీరు యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మార్కెట్స్ ఒక్కసారి రికవరీ అవ్వగానే యూ విల్ గెట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు క్రియేట్ ద వెల్త్. రైట్. ప్రేక్షకులకు మరొకసారి విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.